నమస్తే, నేను సూర్య. వెల్కమ్ టు వే టు న్యూస్ కాంక్లేవ్. తెలంగాణ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ. తెలంగాణలో రానున్న 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని చెప్పేసి అన్ని సెక్టార్కి సంబంధించి ఈరోజు మనం చాలామంది గొప్ప గొప్ప ప్రముఖులని కలవబోతున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు మనతో పాటు స్టార్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విక్రమ్ వర్మ గారు, డాక్టర్ విక్రమ్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి రానున్న 10 సంవత్సరాల్లో హెల్త్ కేర్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారనేది వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ విక్రమ్ గారు, అంటే ఇప్పుడు వే టు న్యూస్ అనేది ఒక కాంక్లేవ్ నిర్వహించింది. ఇది తెలంగాణ డికేడ్ ఫ్రమ్ నౌ, అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు మీ హెల్త్ కేర్లో ఎలాంటి మార్పులు మీరు తీసుకొస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన వే టు న్యూస్ డైలీ యాప్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఆ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? హలో అండి, ఐఎమ్ డాక్టర్ విక్రమ్ వర్మ జంపన. నేను సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ బ్రాంచ్లో. సో వే టు న్యూస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఫస్ట్ ఆస్పెక్ట్ తీసుకుంటే మనము హెల్త్ ఎడ్యుకేషన్లో గ్రాస్ రూట్స్కి, అంటే రూరల్ లెవెల్లో కూడా వే టు న్యూస్ రీచ్ అవుతుంది కాబట్టి మన హెల్త్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో చాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. ట్రెడిషనల్ మీడియా కంటే కూడా, బికాజ్ యూ హ్యావ్ మోర్ రీచ్ అట్ విలేజ్ లెవెల్ ఆర్ రూరల్ లెవెల్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంటే విక్రమ్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హెల్త్ కేర్ గ్రూప్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా మీ బ్రాండ్ నిలబెట్టే ఏదైనా ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు? దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి తీసుకుంటారు? మీరు అన్నట్టు చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. బట్ చాలా వరకు కొంచెం యాక్సెసిబిలిటీ కానీ, కాస్ట్లీ అవటం కానీ, రూరల్లో రీచ్ అవ్వలేకపోవటం, ఈ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దాన్ని మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రైవేట్ సెక్టర్ నుంచి కూడా చాలామంది ఎంటర్ప్రీనర్స్ వచ్చి వేరియస్ డిఫరెంట్ మోడల్స్తో వస్తున్నారు. ప్లస్ ఈ కొత్తగా ఏఐ రావటము ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఇమ్మెన్స్ ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నానండి. సో మనకి హెల్త్ కేర్లో మెయిన్గా యాక్సెస్, కాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెన్ కమ్స్ ది క్వాలిటీ. సో 3 ఆస్పెక్ట్లో కూడా ఏఐ విల్ హ్యావ్ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఇన్ కమింగ్ డేస్ అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ కేర్ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ పాలసీస్ విషయంలో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఏం చెప్తారు? పాలసీ విషయంలో అంటే ఇప్పుడు ఉన్న మన ఫెసిలిటీస్ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఉన్న ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్నీ కూడా. బట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పాటు మనం ఎక్కువ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మనం ఫోకస్ పెట్టగలిగితే కాస్ట్ ఆఫ్ కేర్ తగ్గుతుందండి. అంటే రాదర్ దాన్ ట్రీటింగ్, ప్రివెంటింగ్ డిసీజ్ ఈజ్ లెస్ కాస్ట్లీ. సో పాలసీ పరంగా నేను కోరేది ఏంటంటే గవర్నమెంట్ అథారిటీస్ని కానీ హూఎవర్ ఈస్ కన్సర్న్ విత్ పాలసీ, ఈ ప్రివెంటివ్ కేర్ అనేది ఎక్కువ ప్రమోట్ చేసి, ఎస్పెషల్లీ ఎట్ మాస్ స్కేల్ రూరల్ లెవెల్లో, then it will have a big impact on healthcare ఖర్చులు. మన డే టు డే లైఫ్లో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అండి. సో ఆ విధంగా అట్ ఏ పాపులేషన్ స్కేల్ హెల్ప్ చేయాలి అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాలసీ లెవెల్లో ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సెక్టార్లో చూసినా మెయిన్గా వినబడేది మనకి ఏఐ. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మీ బిజినెస్లో, అంటే మీ హెల్త్ కేర్లో ముఖ్యంగా ఈ ఏఐ పాత్ర ఎలా ఉంటుంది సార్? అంటే ఏఐ అన్ని హెల్త్ కేర్ సెక్టర్లో అన్ని సెగ్మెంట్స్లో ఏఐ ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుందండి ఫ్యూచర్లో. ఇప్పుడే కొంచెం చూస్తున్నాం. అంటే నా డే టు డే ప్రాక్టీస్లో ఇదివరకు మేము చేత్తో రాసేవాళ్ళము, తర్వాత టైపింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఏఐ త్రూ పేషెంట్ డాక్టర్ మాట్లాడుకుంటూ ఉంటే కనుక డైరెక్ట్లీ ఏఐ కెన్ ట్రాన్స్క్రైబ్, అంటే ఇట్ కెన్ కన్వర్ట్ టు టెక్స్ట్. ఆటోమేటిక్గా మన హెల్త్ రికార్డు వచ్చేస్తుంది. దీంతో ఏంటంటే డాక్టర్కి చాలా టైం దొరుకుతుంది, రైటింగు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, పేషెంట్కి ఎక్కువ టైం ఇవ్వచ్చు కౌన్సిలింగ్, వాళ్ళ డౌట్స్ తీర్చడానికి కానీ ఇలాగా. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డాక్టర్. అలాగని పేషెంట్కి కూడా డాక్టర్తో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఉంటుంది.
అండ్ వాళ్ళకి ప్రాపర్గా డిజిటల్ ఫార్మాట్లో ప్రిస్క్రిప్షన్ కానీ హెల్త్ రికార్డ్ కానీ క్రియేట్ అవుతుందండి. సో ఆ లెవెల్ నుంచి హాస్పిటల్ అడ్మిన్ లెవెల్ వరకు కూడా, అంటే మెడికేషన్ ఎర్రర్స్ కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ, దీంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. యా సార్, ఇప్పటి వరకు జరిగిన మీ సక్సెస్ జర్నీలో మీరు చూసిన ఈ హెల్త్ కేర్లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అదే మెయిన్లీ కాస్ట్ ఈజ్ ఎట్ ఏ పాపులేషన్ స్కేల్. యాక్సెస్ కాస్ట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపిస్తుందండి. అంటే డబ్బులున్న వాళ్ళ దగ్గర అవుట్కమ్స్, అదే డబ్బులున్న వాళ్ళ దగ్గర డాక్టర్ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి మేజర్ ఇష్యూ ఉండకూడదు. వాట్ ఎవర్ మోస్ట్ ఆఫ్ ది హెల్త్ కేర్ వాళ్ళ హెల్త్ నీడ్స్ మీట్ అవుతామండి. బట్ యాక్సెస్ అండ్ కాస్ట్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. వే టు న్యూస్ కాంక్లేవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.